ఒక్కరోజైనా వచ్చి చూస్తున్నామా? చూస్తాలో చేస్తారు. వస్తావు బోర్డుకి వస్తావు, బోర్డుకి వెళ్ళి సీదా ఇంటికి పోతావు, ఇంటికి వెళ్ళి వస్తావు, బోర్డుకి వస్తావు. ఏమనంటే కోర్టులో పట్టి తిరగడం తప్ప ఇంకా నీకు వచ్చేది ఏం లేదు. ఇప్పుడు ప్రజలంతా నీ గురించి అందరూ బాగా ఆలోచన చేస్తున్నారు. రాబోయే ఎలక్షన్లలో, బోర్డు ఎలక్షన్లలో ఏం బుద్ధి చెప్పాలనేది ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి మీరు మళ్ళొకసారి నాలుకే మాట్లాడితే ఇప్పుడు భయపడుతుంది అంటారు పెద్ద మనుషులు. జాగ్రత్తగా మాట్లాడండి. మంచినీళ్ళు, పట్టాలు, ఇక్కడ ఉన్న సమస్యలన్నీ మా ముఖ్యమంత్రి చేస్తాను. ఒక్క నెల ఇవాళ తారీఖు ఎంత? ఈరోజు తారీఖు, ఈరోజు 25 తారీఖు నుంచి వచ్చిన 25 తారీఖు వరకు కంటోన్మెంట్లో మంచినీళ్ళ ప్రాబ్లం లేకుండా చేస్తా అని చెప్పి మా స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు. మేము ముఖ్యమంత్రి దగ్గర కూడా పోయినాము, ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పారు. మాకు పట్టాలు కూడా ఇస్తా అని చెప్పి ఇట్లా మాట్లాడి నేనే తెలివిగలను అనుకుంటా, అతి తెలివి చూపించుకుంటా. మా స్థానిక నామినేట్ ఉన్న పదవి రామకృష్ణ గారు అతి తెలివి చూపించుకుంటా. ఇన్ని రోజులు ఏడిపోయాడు. నామినేట్ పదవి 3 సార్లు 4 సార్లు ఎక్స్చేంజ్ చేసుకుంటూ వచ్చింది. మొన్న ఆగస్టు 10 తారీఖు అయిపోయింటుంటే మళ్ళీ పోయిండు ఫిబ్రవరి 10 తారీఖు వరకు తెచ్చుకున్నా. అంటే సంవత్సరం తెచ్చుకొని ఈరోజు మంచినీళ్ళు మేము ఇస్తున్నాము అని చెప్తున్నాం. మా ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పిండు. పబ్లిక్ అన్నీ గమనిస్తలేరని కాదు. కాబట్టి ఈరోజు కొంచెమే వాళ్ళకి ఆలోచన ఉండాలి. ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నిద్ర లేకుండా ప్రతిరోజు పొద్దున 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తిరుగుతుందంటే మీకు కొంచెమైనా సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే 365 రోజులు నామినేట్ పదవి నువ్వు పోయి తెచ్చుకున్నావు, ఢిల్లీకి పోయి తెచ్చుకున్న తర్వాత నువ్వు గల్లీలో తిరుగుడే లేదు. నీది ఏమని అంటే నలుగురిని పెడతావు, ఒక ప్రెస్ మీట్ పెడతావు, ప్రెస్ మీట్ పెట్టి పై పట్టిస్తుంటావు, అంతే. అంతకు తప్ప నీకు ఏమయ్యట్లేదు. కానీ ఇన్ని 10 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యే ఒక ఎత్తు, ఇప్పుడు వచ్చిన ఒక ఎమ్మెల్యే ఒక ఎత్తు. ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి ఆయన తెలుసో తెలియకో చూడనట్టు మిమ్మల్ని వదిలేసి తప్ప నెక్స్ట్ ప్రెస్ మీట్, నెక్స్ట్ బోర్డు మీటింగ్లో ఏం జరుగుతుంది అనేది మీరు ఆలోచించాలా. ఇప్పుడు కూడా మీకు తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో మీరు సరిదిద్దుకుంటే బాగుంటుందని చెప్పి నేను స్థానిక నామినేట్ పదవి ఉన్న రామకృష్ణకు నేను చెప్తున్నా. ఒక్కసారి నువ్వు ఏరియాలో తిరిగితే తెలుస్తుంది కష్టం అనేది ఏముందని. నామినేట్ పదవి ఢిల్లీకి పోతున్నావు, 6 నెలలకు ఒకసారి తెచ్చుకుంటున్నావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పరిశాన్ చేసేసినావు. మేమేం తప్పు చేసినామని